హలో ఎవ్రీవన్, దిస్ సెషన్ వి డిస్కసింగ్ అబౌట్ ఎకానమీ టాపిక్ అండి. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. 1 మార్క్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎకానమీ టాపిక్ నుంచి. సో టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అనమాట డిస్కస్ చేస్తుంది. టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ టైప్స్ ఏంటి, ఖచ్చితంగా 1 మార్క్ క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. 1 క్వశ్చన్. ఫస్ట్, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. వాట్ ఈస్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ ఫినామినా వేర్ ఇన్ మోర్ పీపుల్ ఆర్ ఎంప్లాయిడ్ దెన్ యాక్చువల్లీ నీడెడ్. ఇట్ ఈస్ ప్రైమర్లీ ట్రేస్డ్ ఇన్ ద అగ్రికల్చర్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ ఆఫ్ ఇండియా. అన్ఎంప్లాయ్మెంట్స్లో టైప్ వచ్చి డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి? ఇట్ ఈస్ ఎ ఫినామినా మోర్ పీపుల్ ఆర్ ఎంప్లాయిడ్ దెన్ యాక్చువల్ నీడెడ్. అయితే ఎంతమంది కావాలో అంతమంది కాకుండా ఇంకెక్కువ మంది వర్క్ చేయడం అనమాట, ఎక్కువ మంది ఉండడం అనమాట ఎంప్లాయిడ్. ఇట్ ఈస్ ఫినామినా వేర్ మోర్ పీపుల్ ఆర్ ఎంప్లాయిడ్ దెన్ యాక్చువల్లీ నీడెడ్. ఓకేనా? ఇట్ ఈస్ ప్రైమర్లీ ట్రేస్డ్ ఇన్. ఈ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఎక్కడుందంటే అగ్రికల్చర్ అలాగే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్లో ఎక్కువగా ఈ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్, టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్. ఈ టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? ద ఇష్యూ ఇన్ జాబ్ లాస్ డ్యూ టు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ విత్ వరల్డ్ బ్యాంక్ డేటా ఫ్రమ్ 2020-2016 predicting that 69% of jobs in India are at risk from automation annually. అంటే ఏంటి ఈ టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి? జాబ్ లాస్ అనమాట. డ్యూ టు టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ వల్ల, ఈ టెక్నాలజీ పెరగడం వల్ల జాబ్ లాస్ అనేది అవుతుంది. అయితే వరల్డ్ బ్యాంక్ 2016లో ప్రెడిక్ట్ చేసి ఏం చెప్పిందంటే 69% ఆఫ్ జాబ్స్ ఇన్ ఇండియా ఆర్ అట్ రిస్క్. అంటే ఏంటి రిస్క్ అంటే ఏంటి? టెక్నాలజీ డెవలప్ అవ్వడం వల్ల రిస్క్ ఏంటి? ఇప్పుడు ఏ డెవలప్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్న ఒక రెస్టారెంట్ ఉంది. ఇప్పుడు రెస్టారెంట్లో ఎక్కువగా ఏం చేస్తున్నారంటే రోబోట్స్ని యూజ్ చేస్తున్నారండి. ఈ రోబోట్స్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది? అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఇలాగే టెక్నాలజీ అనేది రావడం వల్ల, ఇలా అన్ని టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది? అప్పుడు జాబ్ లాస్ అనేది జరుగుతుంది. దట్ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ కాల్డ్ టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ వచ్చి స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. వాట్ ఈస్ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి? ఇట్ రిఫర్స్ టు అన్ఎంప్లాయ్మెంట్ caused by mismatch between available jobs and workers' skill. In India, numerous individuals struggle to secure employment because of insufficient skills and a low level of education, making it challenging to provide them with necessary training. Is structural unemployment ఏంటి? Unemployment caused by mismatch between available jobs and వర్కర్స్ స్కిల్స్ అనమాట. ఏంటి? మనం స్కిల్స్ అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. అంటే దొరికిన జాబ్స్ అంటే నువ్వు చదువుకి నువ్వు చేస్తున్న జాబ్కి అసలు సంబంధమే లేదనమాట. ఇన్ ఇండియా నోమరస్ ఇండివిజువల్స్ స్ట్రగుల్. ఇండియా చాలామంది ఇండివిజువల్స్ ఇదే ఫేస్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ ఇన్సఫిషియంట్ స్కిల్స్ అనమాట. అండ్ ఇన్సఫిషియంట్ స్కిల్స్ అండ్ ఆల్సో లో లెవెల్ ఎడ్యుకేషన్ వల్ల వచ్చే అన్ఎంప్లాయ్మెంట్ ఇది స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ వచ్చి ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. వాట్ ఈస్ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్? ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఆల్సో నోన్ యాజ్ సెర్చ్ అన్ఎంప్లాయ్మెంట్ రిఫర్స్ టు ద టైమ్ గ్యాప్ అండ్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ వైల్ సెర్చింగ్ ఫర్ ఆర్ ట్రాన్సిషనింగ్ బిట్వీన్ జాబ్స్. ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి? ఆల్సో నోన్ యాజ్ సెర్చ్ అన్ఎంప్లాయ్మెంట్ రిఫర్స్ టు ద టైమ్ గ్యాప్ అండ్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ వైల్ సెర్చింగ్ ఫర్ ఆర్ ట్రాన్సిషనింగ్ బిట్వీన్ జాబ్స్. ఇట్ ఈస్ కాల్డ్ ఏంటంటే ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ వచ్చి సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ ఇట్ ఈస్ రిజల్ట్ ఆఫ్ ద బిజినెస్ సైకిల్ వేర్ అన్ఎంప్లాయ్మెంట్ రైజెస్ డ్యూరింగ్ రిసెషన్స్ అండ్ డిక్లైన్స్ విత్ ఎకనామిక్ గ్రోత్. సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్ ఫిగర్స్ ఇన్ ఇండియా ఆర్ నెగ్లిజిబుల్. ఇట్ ఈస్ అ ఫినామినా దట్ ఈస్ మోస్ట్లీ ఫౌండ్ ఇన్ క్యాపిటలిస్ట్ ఎకానమీస్లో ఎక్కువగా ఈ సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది కనిపిస్తుంది. అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ రిజల్ట్ ఆఫ్ ఒక బిజినెస్ సైకిల్ అనమాట. అంటే ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్ రైజెస్ డ్యూరింగ్ రెసిషన్స్ అండ్ డిక్లైన్స్ విత్ ఎకనామిక్ గ్రోత్ అనమాట. ఈ రెసిషన్స్ అంటే ఏవైతే కంపెనీ లాస్ అయిపోతాయో అప్పుడు ఏమవుతుంది? అందరినీ కూడా తీసేస్తారనమాట. తీయడం వల్ల ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. ఇదనేది ఇండియాలో ఎక్కువగా కనిపించింది. ఏదైతే క్యాపిటలిస్ట్ ఎకానమీస్ అంటే ఎగ్జాంపుల్ యూఎస్ఏలో ఎక్కువగా ఈ సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అనమాట. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి? ఇట్ ఈస్ అన్ఎంప్లాయ్మెంట్ దట్ అక్కర్స్ డ్యూరింగ్ సర్టెన్ సీజన్స్ ఆఫ్ ద ఇయర్. అగ్రికల్చర్ లేబరర్స్ ఇన్ ఇండియా రియర్లీ హ్యావ్ వర్క్ త్రూ అవుట్ ద ఇయర్ అనమాట. అంటే ఏంటి? సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి? ఒక ఈ ఎంప్లాయ్మెంట్ అనేది ఒక సర్టెన్ సీజన్సే ఉంటాయి అనమాట. అంటే ఏంటి? అన్ని సీజన్స్ ఉండవు. అగ్రికల్చర్ లేబరర్స్ ఇన్ ఇండియా రియర్లీ హ్యావ్ వర్క్ త్రూ అవుట్ ద ఇయర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ అనమాట. సో పంటలంతకాలం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, లేకపోతే ఉండదు అనమాట. నెక్స్ట్
వలనరబుల్ ఎంప్లాయ్మెంట్ ఏంటి? దిస్ మీన్స్ పీపుల్ వర్కింగ్ ఇన్ఫార్మలీ వితౌట్ ప్రాపర్ జాబ్ కాంట్రాక్ట్స్ అండ్ ద సన్స్ ఎనీ లీగల్ ప్రొటెక్షన్. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. వలనరబుల్ అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ ప్రజెంట్ అన్ఎంప్లాయ్మెంట్ అనమాట ఇండియాలో. అంటే ఏంటి? పీపుల్ వర్కింగ్ ఇన్ఫార్మల్లీ వితౌట్ ప్రాపర్ జాబ్, అంటే వాళ్ళకి నార్మల్గా చేస్తారు. అంటే ఏంటి? ఒక ప్రాపర్ కాంటాక్ట్ లేకపోవడం, అంటే నువ్వు ఇలా 2 years చేయాలి, 3 years అని లేకపోవడం, అంటే ఎప్పుడు పడితే అప్పుడు తీసేయడం అనమాట. సో ఆ ఎంప్లాయ్మెంట్లో వల్నరబుల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. నెక్స్ట్, ద అన్ఎంప్లాయ్మెంట్ ట్రాప్స్ అక్కర్ when benefit discourage individuals from seeking work as the opportunity cost of working becomes too high compared to receiving benefits without effort అన్నమాట. నెక్స్ట్, 4 engines of development అనమాట. ఏంటి? వాట్ ఆర్ ద 4 engines of development? ద బడ్జెట్ ఐడెంటిఫైస్ 4 primary drivers for journey towards Viksit Bharat. Mission for Atmanirbharat in pulses. Mission for Atmanirbharat for pulses. A 6 years mission focusing on Thar, Urad and Masoor with unlimited procurements from registered farmers. PM Pradhan Mantri Dhan Dhyana Krishi Yojana covers 100 agriculture districts with low productivity to benefit 1.7 crore farmers. అంటే ఏంటి? ప్రధాన మంత్రి ధన్ ధ్యాన కృషి యోజన అంటే ఏంటి? 100 అగ్రికల్చర్ని కవర్ చేస్తుంది. ఏదైతే లో ప్రొడక్టివిటీ ఉంటుందో ఆ 100 అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్స్ వాటిని బెనిఫిట్ 1. వాళ్ళ గురించి సంబంధించిన రిలేటెడ్ స్కీమ్ ఇది ప్రధానమంత్రి ధన్ ధ్యాన కృషి యోజన. కిసాన్ క్రెడిట్ కార్డ్ లోన్ లిమిట్ అండర్ ద ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ ఎన్హాన్స్డ్ ఫ్రమ్ 3 lakhs to 5 lakhs అనమాట. నెక్స్ట్, నేషనల్ మిషన్ ఆన్ హై హీల్డింగ్ సీడ్స్. టార్గెటెడ్ డెవలప్మెంట్స్ ఆఫ్ సీడ్స్ విత్ పెస్ట్ రెసిస్టెన్స్ అండ్ climate resilience. Next, MSME and manufacturing. First time entrepreneurs new scheme to provide term loans up to 2 crores for 5 lakhs women and ST entrepreneurs అనమాట. అంటే ఎవరైతే ఫస్ట్ మీడియం మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనమాట. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఫస్ట్ టైం ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ స్కీమ్ ద్వారా లోన్స్ అనేది ఈ 2 crore వరకు ఇస్తారనమాట. ఫర్ 5 lakh ఉమెన్ అండ్ ఎస్సీ ఎంటర్ప్రీనర్స్కి. అలాగే రివైజ్డ్ క్లాసిఫికేషన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టర్న్ ఓవర్ లిమిట్స్ ఫర్ MSME క్లాసిఫికేషన్ ఆర్ ప్రపోజ్డ్ టు బీ అట్ లీస్ట్ డబల్డ్. నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ కాంప్రిహెన్సివ్ మిషన్ టు ఫర్దర్ మేక్ ఇన్ ఇండియా అక్రాస్ ఆల్ ఇండస్ట్రీ సైజెస్. క్రెడిట్ గ్యారంటీ కవర్స్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 5 crore to 10 crores అండ్ ఫర్ స్టార్ట్అప్స్ ఫ్రమ్ 10 crore to 20 crore అనమాట. క్రెడిట్ గ్యారంటీ అనేది కవర్ ఫర్ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్కి ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 5 crore to 10 crore అండ్ ఫర్ స్టార్ట్అప్స్ ఫ్రమ్ 10 crore to 20 crores అనమాట. నెక్స్ట్ చూడండి, ఇట్లాంటి స్కీమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన. ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన అంటే ఏంటి? ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన కంప్లీట్ 6 years రీఎఫర్మింగ్ ద గవర్నమెంట్స్ కమిట్మెంట్ టు సోషల్ సెక్యూరిటీ ఫర్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్కి ఒక సోషల్ సెక్యూరిటీ అనేది మేము ఇస్తాము అని చెప్పి గవర్నమెంట్ అనేది చెప్తుంది. అంటే మినిమం ఎష్యూర్డ్ పెన్షన్ అనమాట. అంటే ఏంటి? 3,000 per month after 60 years of age. 60 years of ఏజ్కి 3 months 3,000 per monthకి ఇస్తామని చెప్పి అంటున్నారు. గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ మ్యాచెస్ వర్కర్స్ కంట్రిబ్యూషన్ 1:1 అనమాట. అదే వాలంటరీ అండ్ కంట్రిబ్యూషన్ ఫ్లెక్సిబుల్ కంట్రిబ్యూషన్ బేస్డ్ ఆన్ ఏజ్. ఫ్యామిలీ పెన్షన్ స్పౌస్ గెట్స్ 50% ఆఫ్ ద పెన్షన్ ఆఫ్టర్ ద బెనిఫిషియరీస్ డెత్. ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత అందులో సపోజ్ ఇప్పుడు 3,000లో 50% అనేది వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్కి అనేది ఇస్తారు. అంటే అంత 1,500 అనమాట. అర్థమవుతుందా? అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వర్కర్స్ కంట్రిబ్యూట్ అరౌండ్ 50% ఆఫ్ ఇండియాస్ జీడిపి బట్ ఆఫెన్ ల్యాక్ సోషల్ సెక్యూరిటీ. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అనేవాడు ఇండియాకి 50% జీడిపిని కంట్రిబ్యూట్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ అనేది లేదన్నమాట. ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన వాజ్ లాంచ్ టు ప్రొవైడ్ ఏ గ్యారంటీడ్ పెన్షన్ టు దీస్ వర్కర్స్. అసలు ఎందుకు ఇది లాంచ్ చేశారంటే ఎవరైతే ఈ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ లేదో వాళ్ళకంటూ పెన్షన్ కొరకు లాంచ్ చేసిన స్కీమే దిస్ ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన.
ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి, 18 to 14 years, మంత్లీ ఇన్కమ్ 15,000 ఆర్ లెస్, ఆక్యుపేషన్ మస్ట్ బి ఇన్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఉండాలి, ఈజీ ఎన్రోల్మెంట్, అవైలబుల్ వియా కామన్ సర్వీస్ సెంటర్స్ అండ్ మాన్ధన్ పోర్టల్ అడ్మినిస్ట్రేటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ కొలాబరేషన్ విత్ ఎల్ఐసి అండ్ సిఎస్సి ఎస్విపి. అర్థమైందా? మంత్లీ ఇన్కమ్ 15,000 ఆర్ లెస్ ఉండాలి, మస్ట్ బి నాన్ ఆర్గనైజ్డ్ సెక్టర్. ఎల్ఐసి మేనేజెస్ ద పెన్షన్ ఫండ్స్ అండ్ హ్యాండిల్స్ పేఅవుట్ exclusions not covered under EPF, ESIC or NPS, not an income taxpayer or not receiving benefits from any other pension scheme. Financial security. ఇదన్నమాట ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ గురించి 3,000 per month ఇస్తారు. ఇన్ కేస్ వీళ్ళు చనిపోతే వాళ్ళ వైఫ్కి స్పౌస్కి ఆఫ్ ఇస్తారు, అంటే 1,500 ఇస్తారు. ఓకేనా? ఏజ్ క్రైటీరియా వచ్చి 18 to 40 years, మంత్లీ ఇన్కమ్ 15,000 ఆర్ లెస్ ఉండాలి, మస్ట్ బీ ఇన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. నెక్స్ట్ జల్ వాహక్ స్కీమ్ అంటే ఏంటి? జల్ వాహక్ స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారంటే December 15, 2014. దిస్ జల్ వాహక్ స్కీమ్ వాజ్ లాంచ్డ్, డ్యూరేషన్ ఎఫెక్టివ్ ఫర్ 3 years. ఆబ్జెక్టివ్ ఏంటి? సస్టైనబుల్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ ట్రాన్స్పోర్టేషన్ అక్రాస్ నేషనల్ వాటర్ వేస్ 1 గంగా టు బ్రహ్మపుత్ర అండ్ 16 భారత్ రివర్. అంటే సస్టైనబుల్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ ట్రాన్స్పోర్టేషన్ అక్రాస్ నేషనల్ వాటర్ వే 1 Ganga to Brahmaputra and 16 Bharat. Implementation jointly managed by the Inland Waterways Authority of India and Inland and Coastal Shipping, a subsidiary of Shipping Corporation of India. The Indian government launched the Jal Vahak scheme to enhance long haul cargo movement through inland waterways. India has a 20,236 kilometers inland waterway network. ఎంత ఉందంటే మొత్తం inland waterway ఇండియా ఒక నెట్వర్క్ 20,236 inland waterway network, but its freight transport potential remains underutilized compared to nations like USA and China. Benefits ఏంటి? Up to 35% reimbursement on operating cost for cargo owners transporting goods over 300 kilometers. Economic target: facilitate 800 million tons kilometers of cargo movement with an investment of 95.4 crore by 2025. Significance: recognition reduces logistic costs and eases pressure on road and rail infrastructure. Environmental benefits: encourages eco-friendly transportation. నెక్స్ట్ టాపిక్ అండి, వెరీ ఇంపార్టెంట్, యాంటీ డంపింగ్ ఇండియా అనేది. యాంటీ డంపింగ్ డ్యూటీ ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇండియా టేకింగ్ స్టెప్స్ అగైన్స్ట్ డంపింగ్ అండ్ ఇంపోర్ట్ సర్జ్ టు ప్రొటెక్ట్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్. యాంటీ డంపింగ్ మెజారిటీస్ అంటే ఏంటో చూద్దాం. డ్యూటీస్ ఇంపోజ్డ్ ఎక్స్టెండ్ ప్లాస్టిక్ ఇంజెక్షన్ మౌల్డింగ్ మిషన్స్ 27 to 63% డ్యూటీ అనమాట, 5 years వరకు. కెమికల్స్: పేడా, ఎసెంట్రోనిట్రైల్, విటమిన్ ఏ, పామిటేట్, ఇన్సాల్యుబుల్ సల్ఫర్, అదర్ ప్రొడక్ట్స్, అల్యూమినియం ఫాయిల్. అగ్రికల్చర్ కెమికల్స్ monitoring important search, real-time surveillance. Commerce Ministry and DGFT track spikes. Present Commerce Ministry ఇండియాకి వచ్చేవారంటే పీయూష్ గోయల్. వరల్డ్ ట్రేడ్ వాచ్ మంత్లీ రిపోర్ట్ బై కంట్రీ ప్రొడక్ట్ ఫర్ ట్రేడ్ అండ్ ఎక్స్పోర్ట్ స్ట్రాటజీస్ ట్రెండ్స్ April to. షార్ప్ ప్రైస్ ఎలక్ట్రానిక్స్ మిషనరీ కోల్ ఫాల్ గోల్డ్ పెట్రోలియం. Focus 60% actions on Chinese imports. మెయిన్ సెక్టర్స్ కెమికల్స్, ప్లాస్టిక్స్, ఇండస్ట్రియల్ గూడ్స్ అనమాట. ఎక్కువగా చైనీస్ ఇంపోర్ట్స్ మీద మనం ఎక్కువగా వేస్తున్నాం. 60 కెమికల్స్, ప్లాస్టిక్స్, ఇండస్ట్రియల్ గూడ్స్. క్రైటీరియా ఫర్ ప్రూఫ్ ఆఫ్ డంపింగ్ ప్లస్ ఇంజురీ టు ఇండియన్ ప్రొడ్యూసర్స్ అండ్ కాజేషన్స్. డ్యూటీస్ ఆన్ ఫారెన్ ట్రేడ్, ట్యాక్సెస్ ఆన్ ఇంపోర్ట్స్ ఆర్ ఎక్స్పోర్ట్స్ ఫర్ ట్రేడ్ రెగ్యులేషన్, ప్రొటెక్షన్. స్పెషల్ కేస్ లిక్విడ్ గోల్డ్. రిస్ట్రిక్షన్స్ ఆన్ colloidal precious metals to curb misuse and smuggling. Institutional importing monitoring tracks diverted imports. Basics custom duty on all imports, protect industry, raise revenue. Anti-dumping duty on goods sold below home price, prevents predatory pricing. Protective duty for specific industries and temporary and selective. IGST on imports under GST equalizes imports with domestic goods. Countervailing duty on subsidized foreign goods. WTO compliant. Safeguard duty against sudden import surges. WTO
నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ ఇంప్రూవ్ ఇండియాస్ ఆయిల్ సీడ్స్ ఎకోసిస్టమ్ బై స్ట్రెంగ్థనింగ్ అనమాట. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ సీడ్ క్వాలిటీ, ప్రొడక్టివిటీ, ప్రాసెసింగ్ కెపాసిటీ, మార్కెట్ లింకేజెస్, ప్రొడక్షన్ టార్గెట్ ఇంక్రీజ్డ్ ఆయిల్ సీడ్ ప్రొడక్షన్ ఫ్రమ్ 39 మిలియన్ టన్స్ టు 69.7 మిలియన్ టన్స్. అంటే ఏంటి, ఎడిబుల్ ఆయిల్ మిషన్ ఏంటి, ఆయిల్ సీడ్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేయాలి 39 మిలియన్ టన్స్ నుంచి 69.7 మిలియన్ టన్స్. టార్గెట్ వచ్చి ఎప్పుడంటే 2030 to 31 అనమాట. క్లస్టర్ బేస్డ్ ఇంటర్వెన్షన్స్ ఇంప్రూవ్డ్ సీడ్ సిస్టమ్. ఇంకా టైం లైన్ అప్రూవ్డ్ 2014, డ్యూరేషన్ 7 years, అంటే 2024 to 2031 అనమాట. ఎన్హాన్స్డ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ఫ్రమ్, చూడండి, కాటన్ సీడ్ నుంచి కోకోనట్, రైస్ బ్రాన్, ట్రీ బార్న్ ఆయిల్ సీడ్స్ అనమాట. మేజర్ క్రాప్ ఫోకస్ మేజర్ ఆయిల్ సీడ్స్ రేప్ సీడ్, మస్టర్డ్, గ్రౌండ్ నట్, సోయాబీన్. ఇంకా సన్ఫ్లవర్ సీసం ఫండింగ్ జనరల్ స్టేట్స్ ఢిల్లీ అండ్ పుదుచ్చేరి 60:40 అనమాట. 60 సెంటర్, 40 స్టేట్. నార్త్ ఈస్టర్న్ హిల్ స్టేట్స్ 90 సెంటర్, 10 నార్త్ ఈస్ట్ స్టేట్ పెట్టుకుంటుంది. యూటీస్ అండ్ యూనియన్ టెరిటరీస్ అండ్ సెంట్రల్ ఏజెన్సీ అనేది 100% ఫండింగ్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.